మధ్యలో గొట్టాల్లాగా చేసుకోవాలన్నమాట. పూర్తిగా ఫిల్ చేసేసుకోవాలి. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇగోండి చక్కగా పెద్ద పెద్ద మిర్చీలు తీసుకొచ్చా, మార్కెట్లో కనిపించినాయి. సో చాలా రోజులు అయింది కదా అని చెప్పి దీంతో స్టఫ్ మిర్చి చేస్తున్నానండి. అది నేను ఎలాగో ఇంట్లోకి చేసుకుంటున్నాను కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపించిపోతున్నాను. ఇది మనకి సైడ్ డిష్గా సాంబార్లో కానివ్వండి, రోటీతో పాటు చేసుకుని కొంచెం పల్చడి దాల్ అవి చేసుకుంటాం కదా, దాల్ ఫ్రై అయ్యని. సో దాంతో పాటు తింటానికి కానివ్వండి, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. నేను ప్యారలల్గా ఇవాళ మూంగ్ దాల్ చేస్తున్నాను. అది పెట్టేసుకుంటా, ఇది అయ్యే లోపల అది అయిపోతుంది. రోటీ ఇది అన్నమాట ఇవాళ. సో వీటిని ఏం చేయాలంటే, ఇంత పెద్ద అట్లా స్టఫ్ చేయలేం కనుక మనం ఇవన్నీ చివర్లు వేస్ట్ అయిపోతాయి అని ఏం టెన్షన్ పడకండి. ఈ మనం చట్నీల్లోకి అట్లకి వాడుకోవచ్చు. ఓకే, మీకు కంఫర్ట్గా ఇదిగోండి ఈ సైజు అంటే ఒక 2 అంగుళాల ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకుని మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. మెయిన్ ఇదే మనకి టైం పట్టే ప్రాసెస్. ఓకే, చూసుకుని దాన్ని బట్టి అన్నీ ఒకటే సైజులో ఉంటే చూడడానికి బాగుంటాయి. సో అట్లా కట్ చేసేసుకుని సమానంగా పక్కన పెట్టేసుకోండి. మధ్యలో గొట్టాల్లాగా చేసుకోవాలన్నమాట. ముందు మనం ఏదైనా స్పూన్ తీసుకునండి, ఇది కొంచెం వెడల్పు ఉంది. చక్కగా ఈ లోపలేపున మంచిగా ఇట్లా అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం అన్నిటిని కూడా గొట్టాలు గొట్టాలు చేసేసుకోవాలన్నమాట. ఈ సీడ్స్ అన్నీ ఇందాక మనం తోకలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటితో పాటు కలిపి ఏదైనా రోటి పచ్చడిలోకి వేసేసుకోవచ్చు. ఈ పెద్ద కారం ఉండవండి. ఇగోండి చక్కగా అన్నీ కూడా ఇట్లా గొట్టాలలాగా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇదంతా వేస్ట్ అవుద్దని నేను టెన్షన్ పడకండి. అమ్మో ఇదంతా ఎంత ప్రాసెస్ అనేది కూడా టెన్షన్ పడకండి. అదంతా చేయొద్దు అనుకుంటే సింపుల్గా ఇదిగోండి ఈ కాయ ఉంది కదా, నేను మీకు ఇట్లా కూడా చూపిస్తున్నాను. మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకోండి. వచ్చిన వరకు అన్నీ తీసేసేయండి. ఈ గింజలు తీసేసి దాన్ని కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. చూపిస్తాం మీకు అది కూడా. ఓకే, ఇదంతా మా వల్ల గారు సునీత అనుకుంటే ఇట్లా కూడా చేసుకోండి. ఇప్పుడు మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూను వాము, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆమ్చూర్ పొడి. ఇది లేదు అంటే కనుక మీరు నిమ్మకాయ పిండేసుకోండి. ఈ పొడులన్నీ ముందు మనం కలిపేసుకోవాలి. అంటే అన్నీ ఉప్పు కారం అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఉండలు ఏమన్నా ఉంటే కనుక చక్కగా అన్నీ సెట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వంట నూనె, మీరు వంటకి ఏది వాడితే అదండి, ఏ ఆయిల్ మీరు వాడుకుంటే ఆయిల్. ఇక్కడ కొంచెం తడి పొడిగా అయ్యేటట్టుగా వేసి కలుపుకోవాలి. ఇక్కడ ముందైతే 1 టేబుల్ స్పూన్ వేసి చూసుకుందాము, తర్వాత దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఉప్పు మళ్ళీ మనం ఎక్కడ వేయం కనుక కొంచెం మీరు ఈ పొడిని చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తగ్గింది అనుకుంటే కనుక సరిపడా
ఉప్పు వేసుకోవాలి, కొంచెం 1 టేబుల్ స్పూను వాటర్. చూసారా, ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కొంచెం దీనిలోకి పూర్తిగా ఫిల్ చేసేసుకోవాలి. ఇట్లా మీరు కష్టం అనుకుంటే కనుక ఇంత పొడుగు చేసుకోవడం, కొంచెం చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. 1 ఇంచ్లో కట్ చేసుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మాకు అదంతా ఓపిక లేదనుకుంటే ఇందాక చెప్పాను కదండి, ఇట్లా చక్కగా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే, దీన్నే మళ్ళీ మనం బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు అండి. దీన్ని శనగపిండిలో ముంచి బజ్జీ వేసుకుంటే అసలు టేస్ట్ ఏమన్నా ఉంటుందిలేండి. ఇందులో ఏంటంటే కాకపోతే కొంచెం ఇట్లా ఉంటుంది అన్నమాట, ఓపెన్ అయిపోతుంది. ఇది కొంచెం చూస్తున్నారు కదా, అన్నీ ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంత పొడుగు గొట్టంలోకి కూర్చడం కష్టం అనిపిస్తే కనుక చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకున్నటన్నిటిలోనే చక్కగా ఇట్లా ఫిల్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ పెట్టుకుని మనం స్టఫ్ చేసుకున్న ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం లో ఫ్లేమ్లోనే సిమ్లోనే వేయించాలండి. లేదు అంటే ఏమవుతుందంటే మనకి శనగపిండి పచ్చివాసన వస్తుంది, టేస్టీగా ఉండదు అనమాట. ఇవ్వండి, ఇవి సగం కట్ చేసినాయి అనమాట. సో మీకు ఎట్లా వీలైతే అలా చేసుకోండి. ప్రాసెస్ అయితే ఇది మన మిర్చి చూడడానికి బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటాయి. సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా తిప్పుకుంటూ మూత పెట్టి మనం అన్ని వైపులా కాలేటట్టుగా ఫ్లిప్ చేసుకుంటూ, వాస్తవంగా దీనికంటే లావు మిర్చి వస్తాయి కదా, అదైతే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం నాకు దొరికినాయి, ఇంకా లావువి వస్తాయి చూడండి, అవి అయితే బాగుంటాయి. ఇదే ప్రాసెస్ మీరు బజ్జీ మిర్చితో కూడా చేసుకోవచ్చు. దీనిలోకి ఇంకా ఆలు స్టఫ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇట్లా వేడికి అందులోంచి బయటకు వచ్చేస్తుంది చూసారా. లోపల బాగా కుక్కి పెట్టాను కదా, అందుకని చక్కగా అన్ని వైపులా మంచిగా ఉడికేటట్టుగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి గ్యాస్. మనము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత ఇమ్మీడియట్గా తీసేయద్దు. మీరు చక్కగా అట్లా ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇదిగోండి, సంజన వచ్చి ఉట్టి తినేస్తుంది అనమాట. ఈ ప్లేట్ ఖాళీ అయింది చూడండి. సో ఇవి నేనేంటంటే ఫోటో తీసుకోవడానికి అని చెప్పి ఇందులోకి తీస్తున్నాను. ఏదో నా పిచ్చి, కానీ ఇవాళ మొత్తం ఖాళీ అయిపోతాయి అన్నమాట. అది దాల్ కూడా అయిపోయిందండి. ఇంకా ఫటాఫట్ రోటీ చేసేయడమే. ఇవాళ డిన్నర్ మాది ఇదనమాట. ఈ మిర్చితోటి దాల్, సలాడ్, రోటీ. మళ్ళీ ప్లేట్ సర్ది నాకు కూడా చూపిద్ది. కానీ ఈ దాల్ రెసిపీ అయితే షూట్ చేయలేదండి. మా ఇంట్లో అయితే ఇది సూప్ టైప్లో తీసేసుకుంటారనమాట. వింటర్ వస్తే కంపల్సరీ మా డిన్నరు ఈ టైప్లో ఉంటుంది. ఇంక ఇందులో రోటీ మిక్సింగ్ చేస్తున్నా. వీటికి నెయ్యి ఏం అవసరం లేదండి. ఇట్లా వేడి చక్కగా క్రంచీగా ఎవరన్నా ఇట్లా పక్కన చేసిస్తా ఉంటే తింటే ఉంటుంది. అబ్బా, నాకు ఆ కోరిక మాత్రం తీరదు. ఇది ఎప్పుడు తీరుద్దా అంటే నేను ఢిల్లీ వెళ్తాను కదా, అప్పుడు ఫ్రెండ్ చేసి తీసుకొస్తా ఉంటుంది, అప్పుడు తింటాను. ఇక్కడ ఉండగా మట్టికి తీరదు. అది ఇదిగోండి మా డిన్నరు. ఈ దాల్ రెసిపీ కావాలంటే అడగండి, ఓకేనా? చేస్తా డిఫరెంట్ దాల్స్ వింటర్లో. యమ్మీ. ఓ, ఇది మర్చిపోయాను. ఎట్లా ఇవి పక్కన అలా ఒక 2 పెట్టుకుని ఇలా డిన్నర్ని ఆస్వాదించాలి. నచ్చి నేను చేస్తూ తింటానండి జీవితం. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. సో హెల్దీ టేస్టీ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా ట్రై చేసి చెప్పండి. మీకు ఓపిక లేకపోతే ఇందాక చెప్పాను కదా, ఎలా స్టఫ్ చేసేసుకోండి. ట్రై చేసి తప్పకుండా చేయండి. ట్రై చేసి చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.